ఎక్కడుందండి మనలో మారు మనసు? ఏదో ఒక దినమున ఘోరమైన దెబ్బతింటాం తెలుసా? ఏదో ఒక దినాన ఖచ్చితంగా. ఈరోజు ఈరోజు దేవునికి నువ్వు విరోధముగా ఉన్న విషయం నీకు సంతోషం అయి ఉండొచ్చు. కానీ ఒక దినాన్న నీవు ఘోరమైన దెబ్బతింటావు. లోతు చూడండి, మంచిదే, బ్రతకడానికి బ్రతికాడు. కానీ ఉపయోగం ఏముంది లోతుకి? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కూతుర్లేమో మాకు ఇంకా ఎవరు మగదిక్కు లేదు కదని తన తండ్రితోనే పాపం చేసి కుమార్తె పిల్లల్ని కన్నారు. శపించబడిన వంశం. ఇప్పుడు లోతు బయటకు వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? నా ప్రాణాన్ని నేను దక్కించుకున్నాను అని అనుకోవడం తప్పితే తనకు వచ్చిన ఉపయోగం లేదు. ఇప్పుడు లోతుకు మారు మనసు వచ్చిన పెద్ద ఉపయోగం ఉందా? నేను ఎందుకు ఆ సొదొమకు పోయాను, అసలు పోకుండా ఉండి అబ్రహాముతో పాటు ఉంటే చాలా బాగుండేది కదా అని తనకి ఇప్పుడు సంపూర్ణ మారు మనసు వచ్చిన ఉపయోగం ఏమైనా ఉందా? అలా జరిగినా బాగుండు అని అనుకోవడమే తప్పితే ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుని వాక్కు నిన్ను దర్శించినప్పుడు నువ్వు మారు మనస్సు పొందకపోతే ఏదో ఒక దినమున నువ్వైనా నేనైనా మరి ఎవడైనా సరే మన ప్రాణాన్ని దేవుని చేతికి అప్పగించక తప్పదు. ఒకవేళ అట్టి రోజు నీకు రాకమునిపే నువ్వు నీడే జాగ్రత్త. తెలుసా, ఆరాధన చేస్తున్న పదే ఒకటే ప్రేరేపణ, ఏదో ఒక కీడు సంభవిస్తుంది, ఏదో ఒక కీడు చేయబోతున్నాడు దేవుడు చేయట్లేదు, నువ్వు పడబోతున్నావు. ఏదో ఒక గుంతలో పడబోతున్నావు ఎవరో ఒక. మళ్ళీ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తా, ఎక్కువ జాగ్రత్త పడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఇక్కడి నుంచైనా ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా, నీకు నచ్చినట్టు బ్రతకకుండా ప్రభువుకు నచ్చినట్టు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్తా. మనకు అర్థం కాలేదనుకో మనం ఏం చెప్పుకోవాలి? ప్రార్థన చేయడం.